హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఒకటొచ్చేసి యూఎస్ గవర్నమెంట్ స్టూడెంట్ వీసాలను స్టాప్ చేయడం. రెండోదొచ్చేసి హెచ్1, హెచ్4, ఎల్1, ఎల్2, బీ1, బీ2 వీసాలకు కూడా ఒకటైతే ఇష్యూనైతే జారీ చేశారు. ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ లాంటిది. అసలు అదేంటి అనేది కూడా ఈ రెండిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో, ఇంకా ఫస్ట్ అయితే యూఎస్ గవర్నమెంట్ స్టూడెంట్ వీసాలను స్టాప్ చేయడం గురించి మాట్లాడుకుందాము. ఈ మధ్య కాలంలో యూఎస్‌లో చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లోపల అమెరికాకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్‌లు జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హార్వర్డ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ లోపల చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అంటే అమెరికాకి వ్యతిరేకంగా. అందుకోసమే ప్రెజెంట్ ఆ యూనివర్సిటీకి అమెరికన్ యొక్క గవర్నమెంట్‌కి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది. యాక్చువల్‌గా హార్వర్డ్ యూనివర్సిటీ అనేది చాలా పెద్ద యూనివర్సిటీ. చాలా పురాతనమైన యూనివర్సిటీ. చాలా ఓల్డెస్ట్ యూనివర్సిటీ అన్నట్లు. ఆల్‌మోస్ట్ 1639 ఆ సంవత్సరం నుంచి ఉందంట. ఇయర్ కొంచెం అటు ఇటు అయినా కూడా. అంటే అమెరికా ఎస్టాబ్లిష్ అవ్వక ముందు నుంచి కూడా ఆ యూనివర్సిటీ అనేది ఉన్నది. అమెరికాలో చాలా మంది ప్రెసిడెంట్లు కూడా ఆ యూనివర్సిటీ నుంచే వచ్చారంట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బరాక్ ఒబామా వాళ్ళ లాంటి వాళ్ళు. సో, అలాంటి చాలా పెద్ద యూనివర్సిటీ అది. బట్ ప్రస్తుత కాలంలో ఆ యూనివర్సిటీ లోపల అమెరికాకి వ్యతిరేకంగా కొన్ని ప్రొటెస్ట్‌లు జరుగుతూ ఉన్నాయి. అమెరికాకి వ్యతిరేకంగా కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఆ కాలేజీ పెద్దగా వాటిని పట్టించుకోవట్లేదు. అండ్ యూఎస్ గవర్నమెంట్ యొక్క పాలిసీస్‌ని కూడా అవి పెద్దగా పాటించట్లేదు అని చెప్పేసి యూఎస్ గవర్నమెంట్ ఆ హార్వర్డ్ యూనివర్సిటీస్ మీద అయితే యాక్షన్స్ తీస్తుంది. అండ్ ఆ యూనివర్సిటీస్‌కి వెళ్ళాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉంటదో అంటే రీసెర్చ్ ఫండింగ్ ఉంటది కదా! వాటిని కూడా ఆపేసింది. అండ్ ఫెడరల్ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ని కూడా స్టాప్ చేసిందన్నట్లు. అదే విధంగా ఆ హార్వర్డ్ యూనివర్సిటీకి ఎస్‌సీవీపీ అనే ప్రోగ్రామ్‌ని కూడా రద్దు చేస్తున్నట్లు. ఎస్‌సీవీపీ ప్రోగ్రామ్ అంటే ఎస్‌సీవీపీ మీన్స్ స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ విజిటర్స్ ప్రోగ్రామ్ అన్నట్లు. అంటే ఎవరైతే ఫారెన్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారో ఆ కాలేజెస్‌కి సో, ఇక ముందు నుంచి వాళ్ళకి అంటే ఆ యూనివర్సిటీస్ కింద చాలా కాలేజెస్ ఉంటాయన్నట్లు. సో, ఆ కాలేజీకి ఎవరైతే ఇట్లా ఫారెన్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారో వాళ్ళకి ఇక ముందు వీసాని జారీ చెయ్యదు అని జెప్పేసి గూడా. సో, ఇలాంటివి. అండ్ హార్వర్డ్ యూనివర్సిటీస్ లోపల ఆల్‌మోస్ట్ ఒక 20% వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎఫ్1 వీసా రావచ్చు, జే1 వీసా అంటే ఎవరైతే మెడికల్‌కి సంబంధించి వస్తూ ఉంటారో వాళ్ళందరూ ఇందులో ఉంటారు. ప్రెజెంట్ ఈ ఇష్యూ లోపల ఒక 700 మంది మన ఇంటర్నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారంట. సో, ప్రెజెంట్ వాళ్ళు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అని జెప్పేసి. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటంటే ఈ హార్వర్డ్ యూనివర్సిటీ కేస్ ఫైల్ చేశారన్నట్లు. అంటే లా సూట్‌ని ఫైల్ చేసింది. ప్రెజెంట్ ఫెడరల్ జడ్జి కేస్‌నైతే హోల్డ్‌లో ఉంచారు. దీనిని బట్టి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌ని ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళ యొక్క అంటే ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ యొక్క వీసా స్టేటస్‌ని లీగల్‌గా మెయింటైన్ చేయవచ్చు. ఎందుకంటే ఇది ప్రోగ్రెస్‌లో ఉంది కాబట్టి. ఒక్కసారి గవర్నమెంట్ సైడ్ గనుక కేసు ఓకే గనుక అవుతే మాత్రం ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వేరే యూనివర్సిటీస్‌కి మారడమా లేకపోతే మళ్ళీ వాళ్ళ ఓన్ కంట్రీస్‌కెళ్ళడం అనేది అది తర్వాత తెలుస్తదన్నట్లు. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటి అంటే, యూఎస్ గవర్నమెంట్ ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రెజెంట్ స్టూడెంట్‌గా యూఎస్ వస్తూ ఉన్నారో, అది ఎఫ్1 వీసానా, జే1 వీసానా వాటెవర్ ఇట్ ఈస్ స్టూడెంట్‌గా యూఎస్ అయితే వస్తూ ఉన్నారో, వాళ్ళ యొక్క వీసా యొక్క అపాయింట్‌మెంట్స్‌ని టెంపరరీగా అయితే స్టాప్ చేశారన్నట్లు. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఫాల్ ఆ టైంలో చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూఎస్ రావడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి, సో, వాళ్ళకి చాలా పెద్ద ఇంపాక్ట్‌నయితే క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్లు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ మేము వీసా అపాయింట్‌మెంట్ బుకింగ్ అయిపోయింది అని చెప్పేసి. వీసా అపాయింట్‌మెంట్ బుక్ అయిన వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అది యాజ్ యూజువల్‌గానే రన్ అవుతూ ఉంటది. బట్ ఎవరైతే కొత్తగా అపాయింట్‌మెంట్స్ కోసం చూస్తూ ఉంటారో, యూఎస్‌కి రావడానికి ట్రై చేస్తూ ఉంటారో, ప్రెజెంట్ అయితే టెంపరరీగా అయితే వాటినైతే స్టాప్ చేశారు. ఇది ఓన్లీ టెంపరరీగా మాత్రమే. అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌ని అమెరికాకి రానివ్వరు అనేసి కాదు గానీ, ఇది ఓన్లీ టెంపరరీగా మాత్రమే అన్నట్లు. ఎందుకంటే మనందరికీ తెలిసి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వలన అమెరికన్ గవర్నమెంట్ యొక్క ఎకానమీ చాలా వరకు హెల్ప్‌ఫుల్ అవుతదన్నట్లు. సో, కంప్లీట్‌గా స్టాప్ చేయడం అయితే ఉండదు నాకు తెలిసి కానీ, ఓన్లీ టెంపరరీగా మాత్రమైతే స్టాప్ చేశారు. ఇంకా కొద్ది రోజుల తర్వాత మేబీ మళ్ళీ ఓకే చేయొచ్చు. ఎందుకు అనంటే, ఫస్టు ఇప్పుడెవరైతే యూఎస్‌కి రావాలి అని ట్రై చేస్తున్నారో వాళ్ళ యొక్క అపాయింట్‌మెంట్స్ ఉంటాయి కదా! వాటిని కొంచెం స్ట్రిక్ట్‌గా చూసేసి అసలు యూఎస్‌కి రావడానికి ఎవరికి అర్హత ఉంది, ఎవరికి లేదు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకొని అంటే వీసాలు ఇచ్చేటటువంటి టైం లోపల ఇంకొంచెం స్ట్రిక్ట్‌గా మానిటర్ చేయాలి అని చెప్పేసి. వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కరెక్ట్‌గా ఫాలో అప్ చేస్తారంట. అంటే వాళ్ళు అసలు ఎలాంటి వీడియోస్‌కి లైక్స్ కొడుతున్నారు, ఎలాంటి వీడియోస్‌ని షేర్ చేస్తూ ఉన్నారు అండ్ అమెరికాకి వ్యతిరేకంగా ఏమైనా
చేస్తారా అనేసి వాళ్ళకి అనిపిస్తే వాళ్ళకి వీసాలు ఇవ్వకూడదు అని చెప్పేసి. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే కొత్త అపాయింట్మెంట్స్‌ని స్టాప్ చేసి ఉన్న వాటి మీద ఎక్కువ మానిటర్ చేసి వీసాలు ఇవ్వాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ 2023, 24లోనే మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియన్స్ 3,00,000 అబోవ్ వచ్చారంట. ఓన్లీ మన ఇండియన్సే. అందులోపల ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు, తెలంగాణ, ఆంధ్ర నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. సో, అంతమంది వస్తూ ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారా అమెరికన్ ఎకానమీ చాలా వరకు గ్రో అవుతది కాబట్టి కంప్లీట్‌లీ అయితే స్టాప్ చేయరు. బట్ దీనినైతే కొద్ది రోజులైతే హోల్డ్‌లో పెడుతున్నట్టుగా చెప్పారన్నట్లు. అంటే స్టాప్ చేస్తున్నట్లుగా. ఇది టెంపరరీ బ్యాన్ మాత్రమే కాబట్టి మీరు అప్పట్లోపు మొత్తం కూడా ఫుల్‌ఫిల్‌గా ఉండాలన్నట్లు. అంటే DS-160 ఫార్మ్ ఫిల్ చేసుకోవడము, సెమిస్టర్ ఫీ రెడీ చేసుకోవడం, బ్యాకప్ ప్లాన్ ఈ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీకెళ్ళొచ్చు కదా! సో, బ్యాకప్ ప్లాన్‌గా వేరే కంట్రీస్‌ని కూడా చూసుకోండి. ఏవైనా మీకు సూట్ అయ్యేటివి ఉంటే అవి కూడా ఈ లోపల చేసుకోండి. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే టెంపరరీ అయితే స్టాప్ చేస్తున్నట్లుగా అయితే చెప్పారన్నట్లు. సో, చాలామంది ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఓన్లీ చదువుకోవడం కోసమే కాబట్టి దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టి లేకపోతే మీ పని మీద మీరు దృష్టి పెడితే బావుంటదని జెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి అంటే అమెరికాలో వేరే కంట్రీస్‌కి సంబంధించినటువంటి వాటి మీద ప్రొటెస్ట్‌లు కానియండి అలాంటి వాటిలలో పాల్గొంటే అమెరికన్ గవర్నమెంట్ అసలు సహించదు. అలాంటి వాటిలని ఊరుకోదు. వాళ్ళని డిపోర్ట్ చేయడమే కాకుండా అసలు తిరిగి మళ్ళీ ఎప్పుడు గూడా వాళ్ళని యూఎస్ రాకుండా చేయాలి అని జెప్పేసి చూస్తున్నారని జెప్పేసి. అండ్ అదే విధంగా కాలేజీకి ఎన్ని రోజులు అటెండ్ అవ్వాలి? అండ్ వాళ్ళు కాలేజీ లోపల అంటే ఎగ్జామ్స్ రావచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ ఇంక కాలేజ్ లోపల ఉంటాయి కదా! అవి టైమ్ టు టైమ్ చేయాలి అని చెప్పేసి. అలా చేయకున్నా కూడా స్టూడెంట్ వీసాస్‌ని రివోక్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పారు. అదే విధంగా ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేది చదువుకోవడం కోసం చదువుకోవాలి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన జాబ్స్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి అంతే కానీ అమెరికాకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్‌లు చేయడం కావనియండి అలాంటి వాటిలలో పాల్గొనకూడదు అని చెప్పేసి. అండ్ చదువుకి సంబంధించినటువంటి అసైన్‌మెంట్స్ కానియండి వాటెవర్ ఇట్ ఈస్ అవి టైమ్ టు టైమ్ ఉండాలి అని చెప్పేసి. అంటే ఇండైరెక్ట్‌గా పార్ట్ టైమ్ జాబ్ మీద కాన్సంట్రేషన్ తగ్గించేసి కాలేజ్ మీద కాన్సంట్రేషన్ పెట్టాలి అని చెప్పేసి. సో, ఇంక అదంతా మీకు కూడా అర్థమయ్యే ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి H1 రానియండి, H4, L1, L2, B1, B2 వీసాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాలిడ్ I-94 అంటే వాళ్ళ యొక్క వీసా ఎక్స్‌పైర్ అయిపోయి అంటే వాళ్ళకి అమెరికాలో ఇంకా ఉండేటటువంటి అర్హత లేకుండా ఉంటాయి కదా! I-94 ఎక్స్‌పైర్ అవ్వడం అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా అమెరికాలో ఒక్కరోజు కూడా ఓవర్ స్టే చేయకూడదు అని జెప్పేసి. సో, అంటే మనం ఎక్స్‌టెన్షన్స్ ఏమన్నా ఉంటే టైమ్ టు టైమ్ చేసుకొని అంత టైమ్ టు టైమ్ ఉంటేనే యూఎస్‌లో ఉండాలి కానీ అలాంటివేవి కూడా లేకుండా ఒక్కరోజు యూఎస్‌లో ఉన్నా కూడా అలా ఉంటే బావుండదని జెప్పేసి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళ యొక్క వీసాలని అంటే వాళ్ళని డిపోర్ట్ చేయడమే కాకుండా ఫ్యూచర్‌లో వాళ్ళని యూఎస్‌కి రాకుండా కూడా చేస్తాము అని జెప్పేసి ఒక వార్నింగ్ లాంటిదైతే ఇచ్చారన్నట్లు. అంటే యూఎస్‌లో 1 డే కూడా ఓవర్ స్టే చేయకూడదు. మీకు లీగల్‌గా యూఎస్‌లో ఉండే అర్హత లేకుంటే అని జెప్పి. సో, ఇంకా ప్రెజెంట్ అయితే ఈ 2 విషయాల మీద అమెరికన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలని జెప్పేసి అయితే డిసైడ్ అయ్యారు. అవే ప్రెజెంట్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. స్టూడెంట్ వీసాలు, అపాయింట్‌మెంట్స్ అనేది టెంపరరీగా మాత్రమే స్టాప్ అవుతాయి. కంప్లీట్‌గా అయితే స్టాప్ అవ్వవు. దానికి కొంచెం టైం పడుతుండొచ్చు. మళ్ళీ దాని నుంచి అప్డేట్ వస్తే తప్పకుండా వీడియో అయితే చేస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. బై బై.